కురుక్షేత్ర యుద్ధానికి ముందు పాండవులు తమ సైన్యాన్ని సన్నద్ధం చేసుకోవడం ఒక మహోన్నతమైన పనిగా భావించవచ్చు. యుద్ధం అనేది నైతికత, ధర్మం, సామర్థ్యం మరియు వ్యూహాలను సమన్వయం చేసుకొని చేసే పని. పాండవులు తమ వైపున ఉన్న సైన్యాన్ని అందుకు సిద్ధం చేయడంలో చాలా శ్రద్ధ చూపించారు. పాండవుల సైన్యానికి ప్రధాన నాయకత్వం ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులు, సహదేవులతో పాటు శ్రీకృష్ణుడు వంటి మహానుభావుల చేతుల్లో ఉండేది. ధర్మరాజు ధర్మానికి, నిజాయితీకి నిలువెత్తు ప్రతీక. యుద్ధానికి ముందు సైనికుల మనోబలాన్ని పెంచే మాటలతో వారిని ధైర్యవంతులుగా చేశారు. భీముడి శక్తి మరియు తాళం సైన్యానికి స్ఫూర్తిగా నిలిచింది. అతని వీరత్వం పాండవుల సైన్యంలో భయం లేకుండా పోవడానికి ప్రేరణ ఇచ్చింది. అర్జునుడు అగ్రశ్రేణి ధనుర్ధారి. అతనికి తన గాంధీవంతో యుద్ధంలో విజయాన్ని సాధించగలడన్న నమ్మకం అందరికీ ఉండేది. నకులు, సహదేవులు వీరిద్దరూ మానసిక స్థైర్యాన్ని, వ్యూహాల చాతుర్యాన్ని అందించారు. పాండవులు తమ సైన్యంలో అనేక రాజులను, సైన్యాధిపతులను చేర్చుకున్నారు. వారి గురించి ఒకసారి చూసుకుంటే, ద్రుపదుడు పాంచాల రాజు, ద్రౌపది తండ్రి. అతని సైన్యశక్తి పాండవులకు ప్రధాన బలంగా నిలిచింది. తరువాత శిఖండి భీష్ముడిని ఎదుర్కొనే వ్యక్తిగా పాండవుల పక్షాన చేర్చుకున్నారు. తరువాత విరాటరాజు ఉత్తర గోగ్రహణంలో సహాయపడి పాండవుల పక్కన నిలిచాడు. తరువాత సాత్యకి యాదవ సైనిక నాయకుడు, అర్జునుడికి అత్యంత విశ్వాసపాత్రుడు. అదేవిధంగా సైన్య వ్యూహాలు ఒకసారి చూసుకుంటే, శ్రీకృష్ణుడి సహాయంతో పాండవులు వ్యూహాలను సిద్ధం చేశారు. చక్రవ్యూహం, పద్మవ్యూహం వంటి వ్యూహాలను ఎలా ఎదుర్కోవాలో చర్చించారు. అనేక రకాల ఆయుధాలను ఎలా వాడాలి, యుద్ధ నైపుణ్యాలను ఎలా ఉపయోగించాలో పాండవులు తమ సైనికులకు శిక్షణ ఇచ్చారు. సైనికులు ఎప్పుడూ అలసిపోకుండా ఉండేందుకు యుద్ధానికి శారీరక మరియు మానసికంగా ఎలా సిద్ధంగా ఉండాలో పాండవులు చూసుకున్నారు. శ్రీకృష్ణుడు భగవద్గీత ద్వారా అర్జునునికి మాత్రమే కాక అందరూ పాండవ సైనికులకు స్ఫూర్తి అందించారు. ధర్మానికి అనుగుణంగా యుద్ధం చేయడం వారి ప్రధాన ఉద్దేశం. ఈ యుద్ధం కేవలం భూభాగం కోసమే కాదు, అది ధర్మస్థాపన కోసం అన్నది ప్రతి సైనికుని మధ్యలో నాటబడింది. భీష్ముడు, ద్రోణుడు వంటి మహానుభావులను ఎదుర్కోవడమే కాక వారితో యుద్ధం చేయగల ధైర్యం కలిగించారు. మరియు సైనికులకు ఆరోగ్యవంతమైన ఆహారం, సరైన విశ్రాంతి అందించారు. యుద్ధానికి ముందు రాత్రుల్లో సైనికులకు మానసిక సమాధానం కల్పించేందుకు ధైర్యవంతమైన కథలు చెప్పడం, రక్షక దేవతల పూజలు చేయడం జరిగింది. పాండవులు యుద్ధానికి ముందు సైనికులను అన్ని విధాలుగా సిద్ధం చేసి ధర్మ విజయానికి పునాది వేశారు. పాండవుల సైన్యం పటిష్టంగా ఉండడంలో ప్రధాన కారణం వారి ధైర్యం, వ్యూహం మరియు న్యాయం పట్ల ఉన్న విశ్వాసమే. ఈ విధంగా పాండవులు తమ సైన్యాన్ని సన్నద్ధం చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.